వెల్కమ్ టు ఆన్లైన్ టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిఈఐఆర్ టెక్నాలజీతో 45 ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్న అధికారులు. కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న మంత్రి. బండి మల్లయ్య, చిట్ట ఐలయ్య కుటుంబాలకు అండగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతుల రాస్తా రోకో. కందగట్ల ఐకేపీ కేంద్రం వద్ద ధాన్యం పోసిన రైతుల ఆవేదన. కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ మంత్రి. గజ్వేల్ డివిజన్ పరిధిలో దొంగలించబడిన 45 సెల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించబడిన ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. గజ్వేల్ లోని ఓ ఫంక్షన్ హాల్లో గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి సంబంధిత బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయినా, ఎవరైనా దొంగిలించుకొని పోయినా వెంటనే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ లో డాటా నమోదు చేయాలని, ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఫోన్ దొరికిన బాధితులు మీ బంధువులలో, మీ గ్రామాలలో, మీ స్నేహితులలో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా, ఎక్కడైనా పడిపోయినా వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని అనే విషయంపై వారందరికీ అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ పోయిందా? అయితే టెన్షన్ పడకండి, వెంటనే సిఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందరలోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టవచ్చని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగలించినా ఆ బాధ వర్ణనాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే సిఈఐఆర్. సెల్ ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీస్ సబ్ డివిజన్ సిద్దిపేట కమిషనరేట్లో మొబైల్ ఫోన్స్ దొంగతనం కానీ మిస్ అవ్వడం కానీ జరిగినటువంటి 45 ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే ఫోన్స్ కూడగొట్టుకున్నారో వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క సిఈఐఆర్ యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ దొంగతనం జరిగినా, ఫోన్ మిస్ అయినా వారు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసినట్లయితే ఈ యొక్క ఫోన్ రికవరీ కానీ ట్రాకింగ్ కానీ జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కూడా అమ్మడానికి వస్తే మీరు పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోవచ్చు, ఇది దొంగతనమైన ఫోనా లేకపోతే ఆయన నిజంగా ఆయన ఫోన్ అయినా అని కూడా చెక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ యొక్క యాప్ను, ఈ యొక్క సర్వీస్ను పోలీస్ ద్వారా అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ దొరికిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను, శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గజ్వేల్ సబ్ డివిజన్లో ఈ యొక్క మిస్ అయిన ఫోన్స్ కానీ, స్టోలన్ అయిన ఫోన్స్ కానీ ఈ రికవరీ నెల ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈరోజు సుమారుగా ఒక 50 ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రతి నెల మనం సబ్ డివిజన్లో 75 ఫోన్ల వరకు రికవరీ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అని చెప్పి ఒక యాప్ మన సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కలిసి త్రూఅవుట్ ఇండియా ఇవన్నీ చేస్తున్నాయి. ఈ యొక్క యాప్ ద్వారా ఎవరైనా ఫోన్ పోగొట్టుకున్నా కానీ, ఏమైనా దొంగతనం జరిగినా కానీ ఈ యొక్క పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ యొక్క ఫోన్ ట్రేస్ చేయడం కానీ, రికవరీ చేయడం కానీ సులువుగా జరుగుతుంది. అలాగే ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ అమ్ముతుంటే కూడా ఇది దొంగతనం జరిగిన ఫోనా లేకపోతే నిజంగానే జెన్యూన్ ఫోనా అని చెప్పి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సో పబ్లిక్ అందరికీ మనవి చేయడం ఏంటంటే, ఎవరైనా ఒకవేళ ఫోన్ మిస్ అయినా కానీ, దొంగతనం అయినా కానీ ఇమీడియట్గా
వారి యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. నా ఫోన్ పోయి డిసెంబర్ 13 పోయింది. ఈరోజు స్టేషన్లో కంప్లీట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం. వెళ్తామండి కాంగ్రెస్ గురించి నాకు ఫోన్ పోయి 10 రోజులు అవుతుంది. 2 రోజుల ఫోన్ పే చేసి పట్టుకుని సార్ వాళ్ళు ఈరోజు ఫోన్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు పెట్టుకున్నాను. నాది గత 15 రోజుల క్రితం మెదడులో నా ఫోన్ పోయింది. అట్లే ఫోన్ కింద పడిపోయింది. సార్ వాళ్ళు నాకు కంప్లైంట్ చేయాలని ఎంబడే రెస్పాండ్ అయ్యి నా ఫోన్ నాకు పే చేసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. ఫోన్ నాకు ఇచ్చినందుకు సార్ వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. గంజల్ కేసు వాళ్ళకి థ్యాంక్స్. ఫోన్ ఇలాగ వెళ్ళి కంప్లైంట్ చేయగానే ఎంబడే రెస్పాండ్ అయినందుకు థ్యాంక్స్ సార్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము ఉండేది హైదరాబాద్లో ఉంటాము. హైదరాబాద్ నుంచి మేము ఇంటర్న్షిప్ చేయడానికి గజ్వేల్ హాస్పిటల్కి వస్తుంటాను డైలీ. అక్కడ బస్సులో తీసేసారు నా ఫోన్. సార్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 1 మంత్లోనే తెచ్చిచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మారుతినగర్లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్విరామంగా సాగిస్తున్నారు. గోదావరి కని మారుతినగర్లోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమాన్ని గత 11 రోజుల నుండి దిగ్విజయంగా సాగిస్తున్నారు. అవధానుల మహేష్ శర్మ ఆలయ పూజారి ఆధ్వర్యంలో మరియు స్వాములు మరియు వివేక యూత్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఇలాగే ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు అన్నదాతగా నెత్తెట్ల చంద్రమౌళి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామలకన సీతా సహిత హృదయ మధుర సురంగు. జయ బలో భక్తాంజనేయ స్వామికి, జయ బలో పంచముఖాంజనేయ స్వామికి, జయ బలో వీరాంజనేయ స్వామికి, జయ బలో అభయాంజనేయ స్వామికి, జయ బలో పాటి వీరాంజనేయ స్వామికి, జయ బలో ప్రసన్నాంజనేయ స్వామికి, జయ బలో గరుడాంజనేయ స్వామికి, జయ బలో జనాంజనేయ స్వామికి, శ్రీరామ దూతాకి, సీతా మాతాకి, జయ బలో దుర్గా మాతాకి, జయ బలో గణేష్ महाराज की जय श्री राम, जय हनुमान, जय जय हनुमान, जय जय श्री राम. మారుతినగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో స్వాములు గత 10 ఏళ్ల నుంచి శనివారము మంగళవారం మాల వేసుకొని భిక్షాధారణ చేయడం. అయితే ఇక్కడ మా చిన్న స్వాములందరూ కలిసి స్వామి శనివారం మంగళవారం కాకుండా ప్రతిసారి రామాలయంలో 41 రోజులు పెడుతున్నారు. మా శక్తి కొద్ది ఎవరైనా దాతలు వచ్చి ఇచ్చినా పర్వాలేదు, లేకుంటే మేము మనిషింత వేసుకొని 41 రోజులు భిక్ష మేము అరేంజ్ చేస్తాం స్వామి అని చెప్పండి. అందుకు ఆ స్వామి కృపతోటి మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేయండి స్వామి. కాకపోతే అందరూ ఈ స్వామి దగ్గర ఎవరి దగ్గర ఇబ్బంది పెట్టి పైసలు తీసుకోవడం కానీ ఇవి వద్దు. వస్తు రూపేణ ఎవరి శక్తి ఎవరికైనా పుట్టినరోజు వస్తుంది, పెళ్లి రోజు వస్తుంది, భిక్ష పెడతాం స్వామి అంటే సరే అని చెప్పి స్వాములు అంగీకరించారు. మొదటి భిక్షప్పుడు లక్ష్మణ స్వామి ఒక 25 కిలోలు, ఒక స్వామి 25 వందలు,
తలో ఇంత శక్తి తీసుకొని ఇప్పటికి 11 రోజులు సార్ 11 రోజుల భిక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది. ఇక ముందు కూడా ఆ స్వామి కృపతోటి మీరందరూ తలో చేయి వేసి రాముడికి గల వానరులు తలో చేయి వేసి ఎట్లా లంక పోయినట్టుంటుందో తలో చేయి వేసి ఇక్కడ అందరూ సమానంగా స్వామి, పెద్ద గురుస్వాములు లేరు, అయ్యగారు స్వామి లేడు, రాజకీయాలు అంతకోలేవు, మీకు తోచినంత మమ్మల్ని వడగొట్టకుండా ఈ మహత్తరమైన కార్యాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. జగట్టుదాస్ ఆంజనేయ స్వామికి శ్రీరామ్. ఈరోజు మన అయ్యగారు స్వామి మనకు సాములందరికీ 41 రోజు భిక్ష పెట్టాలని అందరి సమక్షంలో అన్నారు. దానికి మన సాములందరం కలిసికట్టుగా చేసుకుందాము. ఏ రోజైతే భిక్ష లేదో ఆ రోజు మనం అందరం కలిసి భిక్షను రెడీ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక్కరికి కాకుండా తలో ఇంత చేసుకొని ఏదో విధంగా మనం భిక్షను కంప్లీట్ చేసుకుందాము. అయ్యగారు స్వామి అన్నందుకు మనం ఈ భిక్షను 41 రోజుగా దిగ్విజయం చేసుకుందామని. జై శ్రీరామ్. భవతి శతాయు పురుష ఆయుస్సేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం వశం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. ఆంజనేయ స్వామి కటాక్ష సిద్ధ్యర్థేన సర్వ దోష పీడ పరిహారార్థం మనోవాంఛ అభిష్టి ఆయురారోగ్య ఐశ్వర్యాభిసిద్ధిరస్తు తదాస్తు. మే 22 హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్వాములందరూ 41 రోజుల దీక్షలో భాగంగా అన్నదానం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా కుటుంబం తరఫున నేను ఆంజనేయ స్వామి నాకు అనుకున్న కోరిక నెరవేర్చినందుకు నా వంతులో భాగంగా నా కోరిక ఈరోజు హనుమాన్ స్వాములకు నేను అన్నదానం నిన్న కుటుంబ సభ్యులతో అడ్డగుంటపల్లి మారుతినాథ్లో హనుమాన్ స్వాములందరికీ భిక్ష పెట్టదలుచుకున్నాను. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఇండ్లు కేటాయిస్తున్న అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని ఉడ్స్ సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయని స్థానిక గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ హౌసింగ్ పథకం అనేది నిరుపేదలకు నిరస్రాయులకు ప్రభుత్వం అందించే గొప్ప పథకం అయినప్పటికీ గ్రామ స్థాయిలో కొందరు నాయకులు ఇందిరమ్మ కమిటీ పేరుతో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేసి నిజమైన అర్హులను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆవేదనను వ్యక్తం చేస్తూ బాధితులు కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని చేరుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ గణేష్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు మాట్లాడుతూ ఇది చాలా అన్యాయమైంది. మేము ఎంతకాలంగా ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నాం. కానీ కొంతమంది నాయకులు తమ ఇష్టారాజ్యంగా తమ మనుషులకే ఇండ్లను కేటాయిస్తున్నారు. అసలు పేరులోనే ఇందిరమ్మ ఉంది కదా, పేద ప్రజల ఆ తల్లి పేరు. కానీ ఇప్పుడు ఆ తల్లిని కూడా అవమానించే విధంగా అవకతవకలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ విషయంపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజమైన అర్హులకు ఇండ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల పక్షాన నిలబడి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఎన్సాన్పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీసీలో 468 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవిని వారి తల్లిదండ్రులను మంత్రి అభినందించి సత్కరించారు. హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. వైష్ణవికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. వైష్ణవికి ఏ అవసరమున్నా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానని, గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనపరిచిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. ఇలా చేస్తే ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని వారు కూడా చదువుల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా
తమ కుటుంబాన్ని కష్టపడి సాధి పెంచిన తల్లిదండ్రుల్ని భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాను. మొన్న కూడా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు 150 మంది ర్యాంకర్స్కు అందరూ కూడా ఫెలిసిటేషన్ చేసినాం. దీని విషయం ఏంటంటే ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలని, మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవికి అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చి వెళ్ళే 10వ తరగతి చదువుతుంది. ఆమె కూడా ర్యాంక్ రావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. రేణికుంట గ్రామానికి చెందిన బండి మల్లయ్య, సింగారం గ్రామవాసి జిట్ట ఐలయ్య కుటుంబాలకు అండగా నిలిచిన కుర్మ సంఘం. రాజపేట మండలం రేణికుంట గ్రామానికి చెందిన బండి మల్లయ్య 40 గొర్రెలు పిడుగుపాటుకు గురై మృతి చెందాయి. ఆత్మకూరు మండలం సింగారం గ్రామానికి చెందిన జిట్ట ఐలయ్య సుమారు 50 గొర్రెలను కుక్కలు గాయపరిచి అవి మరణించాయి. ఈ సంగతి తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ ఎగ్గ మల్లేశం, కుర్మ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ క్యామా మల్లేశం రేణికుంట గ్రామానికి వెళ్లి బండి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం, సింగారం గ్రామానికి వెళ్లి జిట్ట ఐలయ్యను పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎల్లప్పుడూ ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటుందని, వృత్తితో పాటు విద్యలో కూడా కుర్మ కులస్తులు ముందుండాలన్నారు. పడడంతో అన్ని పార్టీల వాళ్ళు కూడా చేయితోనిచ్చి మనోధైర్యం కల్పించారు. ముఖ్యంగా మా కుల బాంధవులు తెలంగాణ కుర్మ సంఘం అధ్యక్షులు ఎమ్మెల్సీ ఎగ్గి మల్లేశమన్న గారు, అదేవిధంగా కాంటెస్ట్ ఎంపీ క్యాండిడేట్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశం గారు, మా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, కుటుంబ కులస్తులు అందరూ కూడా ఏదైతే కుటుంబ బాంధవునికి మనోధైర్యం కల్పించడానికి మేము అండ ఉన్నాం. మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతూ కులం తరఫు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఒక పెద్ద మనసుతోటి వచ్చి బండి మల్లయ్య కుటుంబానికి 50,000 రూపాయలు కుటుంబ సంఘం ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇవ్వడమే కాదు, ఆ కుటుంబానికి అండగుండి ఒక మనోధైర్యం కల్పించాలి. పిల్లలు చదువుకున్నట్టుగా ఆ జీవాలను చదువుకున్నారు కాబట్టి కొంత అధైర్యానికి గురైన వ్యక్తికి మానసిక ధైర్యం కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఇలా రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మా కుటుంబ సోదరులు వచ్చి మనోధైర్యం కల్పించేందుకు ఆలయ ప్రజల తరఫున, మా కుల బాంధవుల తరఫున వాళ్ళందరికీ కూడా క్షణార్థులు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడైనా కుల బాంధవులకు ఏ రకంగా ఇబ్బంది అయినా కానీ, కొంతమందితోటి కానీ, కొంత వ్యక్తులతోటి కానీ, లేకపోతే జీవాల మీద కానీ అఘాయిత్యాలు జరిగినా, కుల బాంధవులకు ఎక్కడ ఇబ్బంది అయినా రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర నాయకులంతా కూడా కులానికి ఒక మనోధైర్యం ఇచ్చి కులం అండగా ఉండి ఇంకా కూడా కులవృత్తిని నమ్ముకొని మాట అంటే ఇప్పటి వరకు కూడా మాట మీద నిలబడే కులంగా అన్ని పార్టీలు చెప్పిన గతంలో మీరంతా చూసారు. ఈ రోజు వరకు మాట అంటే మాట మీద నిలబడే కులం కాబట్టి ఇంకా కొంత ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలంటే కుర్మ కులస్తులు అందరూ కూడా చదివే ముఖ్యం కాబట్టి అన్ని కులాలకు ధీటుగా మన కుల పిల్లలు కూడా చదువుకోవాలని చెప్పి ఎడ్యుకేషన్ పరంగా కూడా పెద్దలు క్యామలేశం గారు, ఎగ్గిమలేశం గారు వాళ్ళు కులం నుంచి వ్యక్తిగతంగా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నందుకు నిజంగా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఎక్కడ ఏ కుల బాంధవునికి ఇబ్బంది ఉన్నా రాష్ట్ర కుల నాయకత్వం మొత్తం కూడా అండ ఉంటుంది, మనోధైర్యం కల్పిస్తుందని చెప్పి కుల బాంధవులు ఎవరు కూడా అధైర్యపడద్దని చెప్పి, భవిష్యత్తులో చదువుల విషయంలో కూడా పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్సీగా రాష్ట్రంలో ఏ కులం కూడా కట్టనటువంటి బిల్డింగ్ను కట్టి సుమారు ఒక అప్పుడున్నటువంటి ప్రభుత్వంతో 5 కోట్లు బిల్డింగ్కు 5 కోట్లు దానికి నిర్మాణానికి కట్టిండు. ఇవాళ అది సుమారు ఒక 500 కోట్లకు కూడా ఉంటుంది కాబట్టి దాన్ని ఎడ్యుకేషన్ పరంగా వినియోగించుకోవాలని చెప్పి వీరిద్దరు కూడా ఎడ్యుకేషన్ పరంగా ప్రతి కుల బాంధవుడు చదువుకోవాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పోతున్నందుకు మా రాష్ట్ర నాయకత్వానికి, కుల బాంధవులందరికీ కూడా క్షణార్థులు. ఒక పెద్దలు పత్రికా సోదరులకు, గ్రామ ప్రజలకు
జిల్లా కుర్మ సంఘం కమిటీకి, రాష్ట్ర కమిటీకి, ముఖ్యంగా ఈనాడు బండి మల్లయ్యను ఓదార్చి ఆర్థిక సాయం చేసేందుకు స్థానికంగా మా కులజుడు ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఐలన్న గారు, మా మహేష్ గారు, మిగతా అక్కడ చేసిన కుల బాంధవులందరికీ కూడా వినార్తి చేస్తూ, బండి మల్లయ్య ఒక స్వాతంత్ర సమర యోధుని కొడుకుగా, ఒక కుర్మగా కులవృత్తి చేసుకుంటూ జీవనం గడుపుతున్న వ్యక్తికి అనుకోని పరిస్థితిలో వైపరీత్యం వల్ల తిరుగుబాటుకు సగం జీవాలు చనిపోయినాయి. నేను మొన్ననే 4 రోజుల క్రితమే వచ్చేటండి బెంగళూరు పోయిన కనుక నేను బెంగళూరులో ఉన్నప్పుడే నాకు మా నర్సింగ్లు అధ్యక్షుడు ఫోన్ చేసి చెప్పిండు, సరే నేను వచ్చినాక పోదామని చెప్పి మొన్ననే ఇట్లా మేము ఎల్లుండి వస్తాము అని ఆదివారం నాడే ఎమ్మెల్యే గారికి చెప్తాం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ ఇంటిమేషన్ ఇచ్చారు, అధ్యక్షుడు కూడా ఇచ్చారు. ఇది ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటప్పుడు కులం అనేది మాకు హైదరాబాద్లో ఉన్నది, మాకు ఇంట్లో అంటూ చేస్తారు అనేది తెలవాలి అన్న ఉద్దేశంగా మేము కూడా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి దాన్ని కొద్దిగంత ఒక ఆర్థిక వనరులుగా సంఘానికి జమ చేసి అందులోకి వెళ్ళి ఇటువంటి వైపరీత్యం జరిగినప్పుడు ఇప్పుడు మల్లయ్యవి జరిగింది. అక్కడ ఆత్మకూరు మండలంలో 40 గొర్రెలను కుక్కలు కొరికేసినాయి. కొరికేస్తే ఆన్ ది స్పాట్ చచ్చిపోతాయి. అవి దేనికి పనికిరాదు, ఎవడు తీసుకుపోయి మళ్ళీ తినడు కూడా తినడు. అట్లాగే ఒక ఉప్పు కళాకారుడు జగిత్యాల జిల్లాలో 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మోటార్ పెట్టి నీళ్లు పెడదాము అని పోయే వరకు రాత్రిపూట ఆ కరెంటు వైరు ఎక్కడ ఏమున్నదో ఏందో ఏం జరిగిందో వాడు ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. ఏమి లేదు, భార్య ఒక కొడుకు బిడ్డనంట, వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. ఆత్మకూరు వాళ్ళకి ఇప్పుడు ఒక 50 లక్షలు 50,000 చెక్కించి మళ్ళీకైతే. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి 17 ఏళ్ల తరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం అటవీ ప్రాంతంలో గల నీటి క్వారీలో పడి 17 ఏళ్ల తరుణ్ అనే యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ జిల్లా కౌకూర్ భరత్ నగర్ కాలనీకి చెందిన 6 యువకులు రీల్స్ చేయడానికని కెమెరా తీసుకొని జవహర్ నగర్లోని అటవీ ప్రాంతంలో గల ఒక క్వారీకి చేరారు. ఫోటోషూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటి క్వారీలో పడిపోయిన తరుణ్, ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయిన తరుణ్ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటికీ ధాన్యం తూకం వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తూకం వేయకపోవడంతో 2 సార్లు వర్షానికి తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు కొనుగోలు కేంద్రాల వద్ద
తూకం వేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రైతులు చేస్తున్న ధర్నాకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 400 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ 100 కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కొనుగోలు జరుపుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు మండలం కందగట్ల ఐకేపీ కేంద్రంలో గత నెల రోజులుగా పడిగాపులు కాస్తున్న రైతులు లారీలు రాక ధాన్యం ఎక్కించేందుకు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వైనం. సూర్యాపేట జిల్లా కలెక్టర్కి, యంత్రాంగానికి, ముఖ్య అధికారులకు ఆత్మకూరు మండలం కందగట్ల సంఘబంధం 1 కేంద్రానికి సంబంధించిన రైతులు మీడియాకు తమ సమస్యలను చెప్పుకున్నారు. ముఖ్యంగా కేంద్రానికి లారీలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ కేంద్రం తొందరగా ప్రారంభిస్తారని, నెల రోజుల క్రితం సెంటర్లో ధాన్యం పోసుకున్నామని, 2 రోజుల క్రితం ప్రారంభించి ఇంతవరకు లారీలు పంపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి లారీలు పంపించాలని రైతులు సంఘబంధం నిర్వాహకులు కోరుతున్నారు. డిఎంఎఫ్టీ నిధుల విడుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. కోల్బెల్ట్ ప్రాంత అభివృద్ధికి డిఎంఎఫ్టీ నిధుల విడుదలను కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు కోల్బెల్ట్ ప్రాంతంలోని అభివృద్ధి పనుల కోసం అవసరమైన డిఎంఎఫ్టీ నిధుల తక్షణ విడుదలను కోరుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇతర ప్రాంతాల ప్రతినిధులు కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కోల్బెల్ట్ ప్రాంతాల్లో మైనింగ్ కారణంగా ప్రజల ఆరోగ్యంపై, జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు, మంచినీటి సరఫరా, రహదారి, ఆరోగ్య శిబిరాలు, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు డిఎంఎఫ్టీ నిధులు అత్యంత కీలకం. ఇప్పటికే నిధులు మంజూరైన విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోందన్నారు. వెంటనే విడుదల చేసి అభివృద్ధి పనులకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ ప్రత్యేకంగా మైనింగ్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యత, సంబంధిత శాఖలతో చర్చించి త్వరితగతిన నిధుల విడుదల జరుగుతుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్లు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కి పడిందని పేర్కొన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే జరపడం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వెనక ప్రజలు ఉన్నారనడానికి నిదర్శనమే నిన్నటి సభ అన్నారు. నిన్నటి సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రభుత్వం పోలీసులతో అడుగడుగునా ఆటంకాలు కలిగించిన తెలంగాణ కుంభమేళాల, సమ్మక్క సారక్క జాతరల సభ నిర్వహించుకున్నా. పెద్ద ఎత్తున కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి తరలి వచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు మరియు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీ ఇలాగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే గొప్పగా లక్షలాది మందితో సభను నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్కే దక్కిందన్నారు. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనలేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో వారు ఇతర పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయా దక్షిణాల మీద రాలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఠానే టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.